సో మరి బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నాను. సో గేమ్ ఎలా అనిపిస్తుంది మీకు? గేమ్ బాగానే ఉంది. బిగ్ బాస్ 8ని చేయాలి నాగార్జున గారు కొంచెం టైట్గా. చూస్తున్నా బ్రో, ఎందుకు చూస్తున్నా అనిపిస్తుంది ఫస్ట్. అంటే స్టార్టింగ్ కదా కొంచెం అర్థం అవునట్టు ఉంది. ఈసారి లిమిట్లెస్ కాబట్టి వాళ్ళు మరి చూడాలిగా, అదైతే మళ్ళీ పెట్టారు కదా చూడాలి. మొత్తం డల్నెస్ ఉంది, ఎంటర్టైన్మెంట్ లేదు, ఒక కరెక్ట్ కంటెస్టెంట్ లేదు. ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు మరి? నా ఫేవరెట్ నిఖిల్ ప్రెజెంట్ అండ్ శేఖర్ బాబు. విష్ణుప్రియ బ్రో. ఎందుకు? నెక్స్ట్ మూవీస్ నుంచి ఇష్టం కాబట్టి తనే నాకు. ఎనిక ఎందుకు? స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్. సోనియా. ఎందుకు? తన కళ్ళు స్మైల్ చాలా బాగుంది, దానికి నేను బాగా ఫిదా అయిపోయా. సో మరి బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నాను. సో గేమ్ ఎలా అనిపిస్తుంది మీకు? గేమ్ బాగానే ఉంది. బిగ్ బాస్ 8ని చేయాలి నాగార్జున గారు కొంచెం టైట్గా. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఎందుకంటే బిగ్ బాస్ 7, 6 అన్నీ చూశారు. స్లోగా పికప్ అయినా 7 కొంచెం ఫస్ట్ వీక్లో డల్ ఉన్న తర్వాత శివాజీ గారు వీళ్ళ వల్ల బాగా ఆడింది. ఇప్పుడు 8 అనేది కొంచెం కొంచెం సెకండ్ వీక్కి పెరుగుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే కంటెంట్ ఇస్తున్నారు కొంతమంది. మాట్లాడుకోవటాలు లేవు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు మరి? నా ఫేవరెట్ నిఖిల్ ప్రెజెంట్ అండ్ శేఖర్ భాష. ఎందుకు అట్లా? ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. నిఖిల్ ముందు నుంచి స్ట్రాంగ్గా అనిపిస్తున్నారు, కానీ అతను కొంచెం ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం వల్ల అతను నమ్ముకున్న వాళ్ళే అతన్ని మోసం చేసేస్తున్నారు, వీక్ అయిపోతున్నాడు. నాగార్జున గారు వచ్చి తనకు గుర్తు చేస్తే బాగుంటుంది. మహానుభావుడు అతను టాప్ 5లో కంపల్సరీ ఉంటారు నిఖిల్. ఉంటారు. మరి నిన్న జరిగిన నామినేషన్స్లో అన్ఫేర్ నామినేషన్ ఎవరిది? అన్ఫేర్ నామినేషన్ నేను శేఖర్ భాష నాకు ఫేవరెటే, కానీ ఆదిత్య ఓంకి అతను చేయడం నాకు నచ్చలేదు. నేను మరీ అంతేదోలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఎందుకంటే అతను తన పని చేసుకుంటారని ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఉండి నామినేషన్ దగ్గరకు వచ్చేసరికి అతని మీద నామినేట్ చేయడం నాకు నచ్చలేదు. ఓకే. సో మరి సేఫ్ గేమ్ ఎవరు ఆడుతున్నారు హౌస్లో? సేఫ్ గేమ్ ప్రజెంట్ నబీ అనే అబ్బాయి. ఎందుకంటే ఎక్కడ ఇన్వాల్వ్ కావడం లేదు, టాస్క్లో కూడా నిన్న ఆడలేదు సరిగ్గా. కొంచెం అభి అతను కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. ఎందుకంటే అతని టాలెంట్ మనం చూస్తాం సినిమాల్లో కానీ, తెలంగాణ అవి సర్కిల్లో చూస్తాం, కామెడీ అన్నీ చేసాడు. ఇక్కడికి వచ్చేసి సేఫ్ గేమ్ ఆడుతున్నారు, కొంచెం గేమ్లో ఇన్వాల్వ్ కావడం లేదు. విష్ణుప్రియ కూడా దేంట్లో ఇన్వాల్వ్ కావడం, ఆమె వేరే వాటిలో ఇన్వాల్వ్ అవుతుంది కానీ గేమ్ విషయంలో ఇన్వాల్వ్ కావడం. ఒరే దరిద్రుడా, నేనంటే డబ్బు కక్కుతుపడి వాళ్ళ మాటలు నమ్మాను, నిన్ను హీరో అంటే ఎలా నమ్మేవరా? సో మరి విష్ణుప్రియ గారి మీద మన సోనియా గారు ఒక కామెంట్ చేస్తారు కదా ఫ్యామిలీ గురించి, సో అది కరెక్టే అంటారా? అంటే నేషనల్ టెలివిజన్లో అట్లా అది అన్ఫేర్. తర్వాత తను సారీ కూడా చెప్పింది, కానీ ఎమోషనల్గా ఇద్దరు ఎమోషనల్ అయ్యారు. అది లేడీస్ మధ్య ఎక్కడైనా జరిగేదండి. సో మరి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? ఆదిత్య ఓం గారు కానీ నైనిక. ఎందుకు? కొంచెం కంటెంట్ పరంగా వాళ్ళిద్దరు వీక్ ఉన్నారు. ఆ నామినేషన్ వాళ్ళలో స్ట్రాంగ్ ఉన్నారు అందరూ. శేఖర్ భాష, విష్ణుప్రియ, నైనిక అందరూ ఉన్నారు. మరి రేషన్ గురించి ఒక టాస్క్ ఉండే కదా, అందులో ఎవరు బాగా ఆడారు అనిపించింది? మణికంఠ బాగా ఆడారు, కానీ మణికంఠ వాళ్ళకి రాలేదు కదా. రాలేదు కానీ లేడీస్ కాబట్టి అతను ఫిజికల్గా ఏం చేయలేకపోయాడు. వాళ్ళు ఫిజికల్గా అమ్మాయిని నెట్టేసింది, ఆ అబ్బాయిని ఆడికి ట్రై చేశాడు, ఉండేటన్ని బాగా ఆడాడు. ఒకవేళ నిఖిల్ వెళ్ళినా అతనికి తెలుగు రాకపోవడం వల్ల ఆ వస్తువులు తీసుకురాకపోవడం ఏమో. ఎందుకంటే ఇతనికి తెలుగు అబ్బాయి కాబట్టి ఉన్న వస్తువులు కొన్నైనా తీసుకొని వచ్చాడు. అతను మన తెలుగు కాదు కదా నిఖిల్. మేబీ బాగా ఆడాను. మనకి సేఫ్ గేమ్ ఎవరు ఆడుతున్నారు హౌస్? సేఫ్ గేమ్ విష్ణుప్రియ ఆడుతుంది. ఇంకొక అమ్మాయి పేరు నాకు సీరియల్ యాక్టరు యష్మి కాదు, స్పెట్స్ పెట్టుకొని ఉంటారు, ప్రేరణ. ఎందుకంటే నిన్న వాళ్ళ టీం లీడర్కి ఆయిల్ ప్యాకెట్లు అవన్నీ ఇచ్చారు దొంగతనంగా. సేఫ్గా ఆడుతున్నారు ఆ అమ్మాయి. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. దొంగతనాలు పూర్తిగా మానేశానండి. మరి బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నా బ్రో, ఎందుకు చూస్తున్నా అనిపిస్తుంది ఫస్ట్. ఎందుకు అట్లా? ఏమైంది? అంటే కంటెస్టెంట్లు ఎవరు సరిగా లేరు కదా, సో ఎందుకు చూస్తున్నానా అనిపిస్తుంది ఇప్పుడు కూడా. ఇది పోయినట్టే. మన క్రికెట్ స్టేడియంలో క్రికెట్ రాని వాళ్ళని తీసుకొచ్చి నువ్వు క్రికెట్ ఆడమంటే ఎట్టుంటుంది? సో ఇది కూడా అంతే. బిగ్ బాస్లో అసలు మ్యాటర్ ఏది లేకుండా అందరినీ తీసుకొచ్చి దుబ్బుతే ఏముంటుంది? ఇది అట్టుంది ఈసారి సీజన్. ఓకే. సో మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఈసారి? నాకైతే విష్ణుప్రియ బ్రో. ఎందుకు? నెక్స్ట్ మూవీస్ నుంచి ఇష్టం కాబట్టి తనే నాకు. ఓకే. అక్కడ నుంచి మొత్తం యాంకరింగ్ బాగా చేస్తారు కాబట్టి
నాకు తనే ఇష్టం. ఎంత తనే ఇష్టం. ఈ మధ్య కొంచెం ఫ్యాట్ అయింది. నీ కంఫర్ట్ గానే ఉందిగా. సో మరి మీకు ఇష్టం లేని కంటెస్టెంట్ ఎవరు? ఇష్టం లేని కంటెస్టెంట్ అంటే నైనిక ఈసారి. ఎందుకు? అంటే నెగిటివ్గా కామెంట్ చేసింది కదా విష్ణుప్రియ మీద. ఓకే, ఒక విష్ణుప్రియ గారిని అన్నారు కాబట్టి అందుకే. లేకుంటే అవసరం లేదు, లేకుంటే మంచి వాళ్ళే. ఓకే ఓకే అర్థమైంది. సో మరి అన్ఫేర్ నామినేషన్ ఎవరిది? సీత. ఎందుకు అట్లా? అంటే మొన్న బాటిల్ విషయంలో ఒకటి జరిగింది కదా, సో అప్పటి నుంచి అన్ఫేర్ నామినేషన్ తనది. గేమ్ ఎవరు బాగా ఆడుతున్నారు ప్రజెంట్ అయితే? మన నిఖిల్ ఒకడు, విష్ణుప్రియ బాగానే ఆడుతుంది, నైనిక కూడా ఆడుతుంది, కానీ ప్లస్ అంతగా ఏం లేదు. మనకంట అంటావా, ఆయన వచ్చేసరికి మన సెంటిమెంట్ సీన్స్ పండిస్తున్నాడు, కానీ వర్కౌట్ అవ్వట్లేదు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అందరికి అవ్వవు కదా, మన పల్లవి ప్రశాంత్కి ఏంటంటే అందరికి అవ్వాలంటే కష్టం కదా. సో మరి నిన్న మన సోనియా గారు విష్ణుప్రియ గారి మీద ఒక కామెంట్ చేశారు కదా, అంటే ఫ్యామిలీ మాకు ఫ్యామిలీలు చూస్తారు అది ఇదని కామెంట్ చేశారు, బాగానే ఉంది. బట్ యాక్చువల్గా విష్ణుప్రియ అలాంటి పదాలు యూస్ అయినప్పుడు ఏ విధంగా చెప్తారు? సరే, నువ్వు ఏదో చెప్పాలనుకున్నావు, నీకు ఏదో కంటెంట్ కావాలి, నీ స్వార్థం గురించి అనుకున్నప్పుడు నువ్వు చెప్పకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఏదైనా ఉంటే పర్సనల్గా చెప్పు, ఎవరు వద్దనిలే నీకు కాడ. ఎందుకంటే ఎంత కెమెరాలు ఉన్నా పర్సనల్గా చెప్పొచ్చు, ప్రతోటి పబ్లిక్లో ఏం చెప్పడానికి అదేం లేదు కదా. సో నీకై నువ్వు ఏంటంటే నువ్వు సేఫ్ జోన్లోకి వెళ్ళాలని చెప్పి విష్ణుప్రియని దొక్కాలని చూస్తున్నావు, కానీ అది చాలా తప్పు. ఎందుకంటే ఇంకోసారి అలా చేసి మేమే ఫస్ట్ ఎలిమినేషన్ చేయాల్సింది వాళ్ళనే అవుతాం మనం. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్. సో మరి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? మేబీ అవి అనుకుంటున్నా. ఎందుకంటే అంటే గేమ్ సరిగా ఆడట్లేదు, ప్లస్ కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి. నెక్స్ట్ మనకంటే వస్తాడు సెకండ్ ప్లేస్లో ఎలిమినేషన్కి. అంటే నెక్స్ట్ వీక్ బిగ్ బాస్ చూస్తున్నారా? చూడట్లేదన్న. ఎందుకురా? చూడట్లేదు, ఇంట్లో టీవీయే లేదు. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? ఎలా అనిపిస్తుంది షో? అంటే స్టార్టింగ్ కదా, కొంచెం అర్థం అవనట్టు ఉంది. సో ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు లేరు ఈసారి ఎవరు లేరా? అంటే ఎవరో ఒకరు ఉంటారు కదా. లేదు. ఓకే, గేమ్ ఎవరు బాగా ఆడుతున్నారు? బాగానా, ఎక్కువ హెష్మి ఆడుతున్నారు, నబీల్ గారు ఆడుతున్నారు. వీళ్ళిద్దరు బాగా ఆడుతున్నారు గేమ్. ఇష్టం లేని కంటెస్టెంట్ ఎవరు? ఇష్టం లేదంటే ఎవరు లేరు ఈ వీక్. ఎవరు? మణికంఠ గారు ఇష్టం లేని కంటెస్టెంట్. ఎందుకు? ఎందుకంటే ఆయన నర్వస్ ఫీల్ అవుతారో తెలీదు, కొంచెం కన్ఫ్యూజ్ అవుతారో తెలీదు, ఎలా ఉంటారో తెలీదు. సో మరి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు మీరు? ఈ వీకా ఐడియా లేదు. ఎవరు అనుకోవట్లేదా? అంటే వీళ్ళు తక్కువ ఆడారు కదా అట్లా. లేదు. అన్ఫేర్ నామినేషన్ ఎవరిది అనిపించింది మీకు? అన్ఫేర్ నామినేషనా సీత. ఎందుకంటే చిన్న డస్ట్బిన్ ఇష్యూలో సోనియాకి సంబంధం లేకపోయినా ఆమె వేసింది కదా, నామినేట్ చేసింది కదా, అందుకని. ఏంటండి? సో మరి బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నా. ఎలా అనిపిస్తుంది గేమ్? బాగుంది. ఈసారి లిమిట్లెస్ కాబట్టి బాగుంది. ఏముంది? లిమిట్లెస్ కాబట్టి బాగుంది. ఎంటర్టైన్మెంట్ ఎట్లుంది? బాగుంది. బాగా ఎంటర్టైన్ చేస్తారు. ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నైనిక. ఎందుకు? స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్. టాస్క్ బాగా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నిఖిల్. ఎందుకు? ఆయన బాగా ఆడతాడు, స్ట్రాంగ్ ప్లేయర్ అని. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు? చెప్పలేము. శేఖర్ భాష గారు అనుకుంటున్నారు. సేమ్ శేఖర్ భాష గారు వెళ్ళిపోతారా అనుకుంటున్నారు. నిన్న ఎపిసోడ్ చూసాం. సో మరి మన సోనియా గారు మన విష్ణుప్రియ గారి మీద కమెంట్ ఇస్తారు కదా ఫ్యామిలీ అని చెప్పేసి, అది ఎంత వరకు కరెక్ట్ అంటారు? ఆ కమెంట్ అని లేదు, పర్సనల్ విషయం మాకు అవసరం లేదు, ఆమె రాంగ్ అన్నది. సో మరి బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నాం, మరి చూడాలిగా. ఆ దరిద్రం మళ్ళీ పెట్టారు కదా, చూడాలి. సో మరి ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? సోనియా. ఎందుకు? తన కళ్ళు స్మైల్ చాలా బాగుంది, దానికి నేను బాగా ఫిదా అయిపోయా. అంటే తను ఎలా ఆడుతుంది, ఎలా మాట్లాడుతుంది సెకండ్ పక్కన పెట్టు. సో స్మైల్కి అను మాటలకి బాగా హిట్ అయిపోయారు. సో మరి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు మీరు? ఉన్నాడుగా సన్నగా, పెళ్లి గురించి టాపిక్ తీస్తున్నాడు, సెంటిమెంట్తో మణికంఠ వెళ్ళిపోతాడు అయితే నేను అనుకుంటున్నా. ఎందుకంటే ప్రతిసారి బిగ్ బాస్ హౌస్లో సెంటిమెంట్ అన్నది పండదు. సెంటిమెంట్ అన్నది సీజన్ 7తో పల్లవి ప్రశాంత్తోనే అయిపోయింది.
చనిపోయిన కుటుంబాలందరికీ డబ్బులు ఇస్తా అన్నాడు, బయటకు వచ్చి పుష్ప అయ్యాడు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ప్రతిసారి అవ్వదు ఇంకా అట్లా, ఎందుకంటే జనాలు చూసేవాళ్ళు ప్రతిది ఇంకా సెంటిమెంట్గా గుద్దుకుంటూ వెళ్ళిపోతారేమో ఆ ట్రాక్లోనే ఉన్నారు. ఆ ట్రాక్ ఎప్పుడో పోయింది, సో అది పనిచేయదు, సో బయటకు వచ్చేస్తాడు అట్లా. తిట్టదని చెప్పరా? ఏమండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. గురుగారు, మీరు ఆచారాలు పక్కన పెట్టండి, మీరు రండి. మరి సేఫ్ గేమ్ ఎవరు ఆడుతున్నారు అనిపించింది? సేఫ్ గేమ్ అయితే ప్రజెంట్ ఎవరు ఆడుతున్నారు అన్నది క్లారిటీగా చెప్పలేకపోతున్నాం, ఎందుకంటే అందరూ కూడా సేఫే ఆడుతున్నారు. ఎవరు కరెక్ట్గా ఆడేవాళ్ళు అక్కడ ఎవరు లేరు. సో శేఖర్ భాష దగ్గరికి వచ్చేటప్పటికి ఇప్పుడు దాకా అయితే గేమ్ అయితే ఏం ఆడలేదు, అండ్ కామెడీ అయితే చేస్తున్నాడు. కామెడీ వల్ల సేఫ్ జోన్లో అయితే పడుతున్నాడు. సో పద్దాగా కామెడీ కూడా పండదు. సో కొంచెం గేమ్ ఆడితే బెటర్ అని నేను అనుకుంటున్నాను. మీరు అనుకోండి. ఎస్. మరి సోనియా గారు విష్ణుప్రియ గారి మీద కమెంట్ చేశారు కదా, మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి, మా ఫ్యామిలీ వాళ్ళు చూస్తారు అని చెప్పి. అట్లా ఫ్యామిలీ గురించి కమెంట్ చేయడం కరెక్టేనా నేషనల్ టెలివిజన్లో? ఇప్పుడు ఫ్యామిలీ అంటే బిగ్ బాస్ అన్నది చిన్నపిల్లల దగ్గర అందరూ చూసేది, అది అందరు చూసే షో అది. సో అట్లా మాట్లాడతాం అన్నది కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే ఆమె ఏం మనసులో ఏమనుకుందో మరి ఏం చెప్పిందో, సో అది కక్కేసిందండి. సోనీ అందుకే మాకు నచ్చిద్ది, మనసులో ఏం పెట్టుకోకుండా డైరెక్ట్గా మొహం మీద చెప్పేది. వాళ్ళు ఫీల్ అవుతారా, బాధపడుతున్నారు, ఏమన్నా అనుకుంటారు అనేది ఏమి ఉండదు. అవి ఏమనుకుంటే డైరెక్ట్గా పెట్టేసి డైరెక్ట్ సోనీ. మరి అన్ఫేర్ నామినేషన్ ఎవరిది? ఆల్రెడీ చూసాం కదా, బెజవాడ బేబక్క. సో ఎలిమినేట్ అయిపోయింది. లేదు, నామినేషన్ గురించి. నామినేషన్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఎవరు అన్నది నేను గెస్ట్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే తిక్క మహలుగా ఉంది అంతా కూడా. నాగార్జున గారు ఆ షోలు పెట్టడం, ఆ గేమ్స్ అవన్నీ కూడా ఇంకా కొత్తదనం కావాలి. ఇవన్నీ నార్మల్, ఎందుకంటే స్కూల్లో చూసాము, కాలేజీలో చూసాము, అవన్నీ చూసాము. ఆ గేమ్స్ ఇంకా కొత్తదనం కోరుకుంటున్నాం జనాలు. ఆడియన్స్ ఎలా అంటే ఏమైనా కొత్తదనం ఉంటేనే ఎవరైనా చూసేది. ఇంకొంచెం బెటర్గా చేస్తారని నేను అనుకుంటున్నాను నాగార్జున గారు. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? ఎలా అనిపిస్తుంది షో ఇప్పుడు? షో అంటే ఏముందన్న, అలా మొత్తం డల్నెస్ ఉంది, ఎంటర్టైన్మెంట్ లేదు, ఒక కరెక్ట్ కంటెస్టెంట్ లేదు, ఏం లేదు. అంత ప్రతి ఒక్కళ్ళు అందరూ ఏదో పోయి మన లేచినట్టున్నారు అందరు కలిసి. సో మరి ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు మీకు? ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే పర్లేదు, అందరూ కూడా యాక్టర్సే, అందరూ కూడా ప్రతి ఒక్క అంటే జనాల దృష్టిలో ఉన్నారు కాబట్టి అందరు కూడా కంటెస్టెంట్స్, పర్లేదు, అందరు కూడా బాగుండాలని నేను కోరుకుంటాను. మరి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు మీరు? ఎలిమినేట్ అంటే చూడాలి బ్రో, ఎవరెవరు ఎట్లా పర్ఫార్మ్ చేస్తారనే మన చేతుల్లో లేదు కదా. అంటే మీరు ఒక పేరు అనుకుంటారు కదా, ఇట్లా వీళ్ళు వెళ్ళిపోతారేమో ఈసారి అని చెప్పేసి. వీళ్ళంటే పాపం ఎవరి గురించి చెప్పాలి కానీ ఎవరి గురించి చెప్పలేను. ప్రతి ఒక్కరు బాగానే ఆడాలి అని అనుకుంటున్నాను. మరి బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తాను. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఫేవరెట్ అయితే ఎవరు లేరు, నార్మల్గా చూస్తున్నా. ఇంకా అంతగా ఎవరు రాలేదు. ఎలా అనిపిస్తుంది ఈసారి గేమ్? సమ్వాట్ బోరింగ్, ఇంకా కొంచెం స్పైస్ పెంచితే బాగుంటుందేమో అనిపిస్తుంది. ముద్దుగా బుజ్జుగా భలే ఉన్నారు, రండ్రా లోపలికి. ఒక్కొక్కరికి బాల్స్ పగిలిపోతాయి, ఇంకొంచెం స్పైస్ పెంచాలి. అండ్ గేమ్స్లో కూడా కొంచెం ఒకరు టీమ్స్ వైజ్గా బాగా ఆడుతున్నారు. కొంతమంది ఏమంటారు, వాళ్ళు ప్లే చేసే విధానం ఇంకొకరికి నచ్చక కొంచెం వేరే ట్రాక్గా నడుస్తుందేమో అని నా ఒపీనియన్. సో మరి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు మీరు? మేబీ సోనియా గారు. ఎందుకు? ఏమో తనే మాట్లాడేది కూడా కొంచెం ఓవర్గా అనిపిస్తుంది. గేమ్లా తీసుకోకుండా ఏదో పర్సనల్గా తీసుకొని పర్సనల్గా ఒక్కొక్కరిని అటాక్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో మరి సోనియా గారు చెప్పారు కదా విష్ణుప్రియ గారిని, మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి, చిన్న చిన్న బట్టలు వేసుకుంటాం అని చెప్పేసి. దాని మీద మీ ఒపీనియన్ ఏంటంటే విష్ణుప్రియ గారికి ఫ్యామిలీ పరంగా ఇట్లా పర్సనల్ విషయాలు మాట్లాడడం కరెక్టే అంటారా? తప్పు. అండ్ అదేదో అడల్టరేటెడ్ వర్డ్స్ అవి, అది తను జనరల్గా అడిగింది. నేను కూడా విష్ణుప్రియకే సపోర్ట్ చేస్తా. అండ్ తను జనరల్గా క్యాజువల్గా అడిగింది, అదేమో తను వేరేలాగా అర్థం చేసుకొని అడల్టరేటెడ్ వర్డ్ అనే పదం యూజ్ చేయకూడదు. బికాస్ ఇది మొత్తం టెలికాస్ట్ కాబట్టి, సో నేషనల్ టెలివిజన్లో వస్తుంది కాబట్టి అది నచ్చలేదు.